ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము మన ప్రభు మనలో ప్రేమించి మనకిచ్చినట్టు నూతనమైన వాగ్దానముతో కలువర ప్రేమలో మనందరము కూడా విశ్వాసం, నమ్మకం అన్ని విధాలుగా ప్రభుతో ఉదయకాల సమయంలో ప్రభు మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడని నమ్ముచున్నావా? మనం ఇంకనూ పాపము చేసి పాపములో కుంగిపోయినప్పుడు మన ప్రభువే మన గురించే ఆలోచన చేసి ఆ యెహోవా తండ్రి తన కుమారుడిని భూమి మీదకి పంపించి ఆ కుమారుడు రక్తము ద్వారా మన పాపములు కడగబడే కదా. ఆ సిలువను జయించిన యేసయ్య ఈరోజు అంటున్నాడు, మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడు మన ఎడల తన ప్రేమను చూపించినాడు. ఎక్కడ చూపించినాడండి? కలువరి సిలువలో చూపించినాడు. ఇది తెలిసి ఉన్నవారికి, తెలియని వారికి మనము తెలియపరచాలి. ఈరోజు నువ్వు గమనించినావు కదా, నా జీవిత యాత్రలో నా తండ్రి తోడుగా ఉండటం వలనే ఈరోజు నేను సంతోషిస్తున్నాను. ఎలా సంతోషిస్తున్నాను? ఆ కలువరి సిలువను మోసి తన ఎదలపైన వేసుకొని నిన్ను నన్ను ప్రేమించిన దేవుని బట్టే సంతోషించున్నావు కదా. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మన ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానం రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్టనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. ఇది ప్రభువైన యేసయ్య మన కోసము చనిపోయినాడు. ఎప్పుడు? 2000 సంవత్సరముల క్రితమనే మన యేసయ్య చనిపోయి మన పాపములన్నీ కూడా ఏం చేసినాడు? మన పాపములన్నింటినూ తుడిచివేసినాడు. దేంతో తుడిచివేసినాడండి? డబ్బిచ్చి తుడిచివేసినాడా? లేకపోతే ఏ రకంగా ఏదైనా మరి బంగారం ఎండి తీసుకొని తుడిచివేసినాడా? కాదండి. తన సొంత స్వయ రక్తముతో మన పాపములను కడిగినాడు. కడిగినట్టి దేవుడే ఈరోజు అంటున్నాడు, మీరు ఇంకా పాపులు కాదండి, మీరు నీతిమంతులు, మీరు దేవుని నామములో రక్షణ పొందుకున్న వారే కదా. మరి అన్నట్టుగానే మనం ఇంకా పాపులుగా ఉండటము వీలు లేదు. మరి పాపులకు ఉన్నప్పుడే యేసు ప్రభు వచ్చినాడు. వచ్చి ఆ భారమంతా ఆ సిలువ పైన వేసుకొని మోసినాడు. మన పాపములను కడిగి వేసినాడు. మరి పొందనటి దెబ్బలు ఆయన అనుభవించినాడు. మరి అదే విధంగానే ఆ యొక్క గాయములు పొందినాడు. ఆ గాయముల ద్వారా ఈరోజు నువ్వు అనారోగ్యం ఉంటే ఆరోగ్యం పొందుకుంటున్నావు. మరి అలాంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఆదరిస్తూ కాపాడుతున్న మన గొప్ప దేవుని బట్టి నువ్వు సంతోషించాలి. అవును కదా. మరి ఈ యొక్క మార్చి నెలలో, అంతేకాకుండా ఈస్టర్లో, మరి ఈ యొక్క ఆ యొక్క శ్రమ దినాలని మనం జ్ఞాపం చేసుకునేవాళ్ళం కాదు. అది ఎప్పుడో నడిచినది. అయినా మన పిల్లలకు తెలియదు కదా, దాన్ని తెలియపరచాలి. మరి రోజు మనము తెలుసుకున్నప్పుడు మనము దాన్ని ఏదో సంవత్సరానికి ఒకసారి ఏదో విధంగా ఆ యొక్క సిలువను గురించి మాట్లాడటము, లేకపోతే సిలువలో ఆయన బాధపడిన మాటలు పెట్టినో ఇంకా అనేక రకాలుగా మనము దాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. మంచిది. మన ప్రభు అయిన యేసయ్య చేసినది జ్ఞాపం చేసుకోమన్నాడు. నేను వచ్చేంత వరకు నన్ను జ్ఞాపం చేసుకోమంటున్నాడు. నా ఆజ్ఞలు పాటించమని అంటున్నాడు. ఆయన చెప్పిందే మనము చేస్తున్నాం కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఎలాంటి వారమై ఉండాలంటే ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడితిమి. ఎవరి ద్వారా మనము నీతిమంతులు తీర్చబడినాం? లోకములో ఎవరి ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడలేదండి. మన జీవము గల యేసయ్య రక్తం వలనే ఈరోజు మనము నీతిమంతులుగా తీర్చబడి ఆయన కోసం ఎదురు చూస్తూ ప్రభు ఎప్పుడు రాబోచున్నాడో రాకడ కోసం ఎదురు చూచి వారిగా ఉండాలా. ఇంకా అన్నీ ఆయన చేసి అయినది. ఇంకా మిగిలినది ఏదంటే రాబోచున్న పెళ్లి కుమారుడి కోసము
పెళ్లి కుమార్తెగా పెళ్లి కుమారులుగా మనము సిద్ధమయ్యి ఆయన సన్నిధికి వెళ్ళటానికి, ఆయన సింహాసనం దగ్గర వెళ్ళటానికి, దేవుడి కుడిపార్శ్వన కూర్చున్న ఆ దేవుని పక్షం మనము చేరుకునటానికి మనందరము వేచన చేయాలి. ఎందుకంటే ఇంకా మనము భూమి మీద ఉన్నప్పుడే గమనిస్తున్నాం. ప్రభు చెప్పిండు కదా, రాజ్యం మీద రాజ్యము యుద్ధములు వచ్చుచున్నాయి, అయినా కూడా మీరెవరు భయపడవద్దు, ఇది నేను వచ్చే ముందు జరుగుతుందని చెప్పినాడు కదా. మత్తయి సువార్తలో చెప్పినట్టుగా నేనే మరి 26లో 6వ వచనంలో అన్నాడు కదా, నేను వచ్చుచున్నాను, ఇంకా యుద్ధములు ఇవన్నీ జరగబోతున్నాయి. కాబట్టి ఈరోజు నేను కూడా భయపడకూడదని చెప్పినాడు. ఇవన్నీ జరగబోతున్నాయి. సిలువను జయించిన యేసయ్య ఇంకా ముందు కూడా మనల్ని అందరినీ కూడా మరి తీసుకెళ్తాడని నమ్ముతూ విశ్వసిస్తున్నామా? మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవుల తండ్రి పరిశుద్ధుడా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీరు చెప్పిన మాట ప్రకారం నాయన ఈరోజు నా ప్రభు మేమందరము కూడా ఇంకా పాపములో ఉండక నా ప్రభు నీతిమంతులుగా ఉండి పరిశుద్ధులుగా ఉండి, మీరు పరిశుద్ధులు రాబోచుండగా మేమందరూ కూడా పరిశుద్ధులుగా ఉండి ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరిచే బిడ్డలుగా ఉండటం భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.